అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. టెర్రస్ గార్డెన్లో రకరకాల మొక్కలు పెట్టుకుంటాం, రకరకాల పాట్లు కూడా పెట్టుకుంటాం మనం. అయితే చక్కగా పెంచుకున్నప్పటికీ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదైనా మన ఊరి నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, టూర్ వెళ్ళినప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యక్రమం మీద మనం వెళ్ళినప్పుడు, మనం తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం మొక్కలు ఆరిపోకుండా ఉండటం కానీ బాటిల్స్ పెట్టడం వగైరా లాంటి కొన్ని పద్ధతులు నేను చేశాను. ఆ పద్ధతులు చేసినప్పటికీ గ్యాప్ అయ్యేప్పటికీ సరిపోక నీరు మొక్కలు వాడిపోవటం, కొన్ని మొక్కలు అయితే చిన్న చిన్న చనిపోవటం కూడా జరుగుతున్నాయి. అలా కాకుండా ఉండాలి అని చెప్పంటే డ్రిప్ సిస్టమ్ ఇంతకుముందు చేసాము, సక్సెస్ కాలేదు. ఈరోజు ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా సిస్టమ్ అంతా మార్చేసి కొత్త రకమైన డ్రిప్ సిస్టమ్ ఒక నేను తయారు చేయబోతున్నాను. ఆ ఇన్స్టాల్ చేసే విధానం చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ప్రస్తుతం వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ ఇన్స్టాల్ చేయటానికి ముందు నేను ఇంతవరకు నా 7-8 సంవత్సరాలు చేసినటువంటి మోడిఫికేషన్ చేసిన తర్వాత ఈ రోజుకి గార్డెన్ ఎలా ఉంది, గార్డెన్ మోడిఫికేషన్ చేయడానికి ముందు ఎలా ఉందని మీకు చూపించడం కోసం నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా, ఈ మొక్కలన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కొంచెం నారు కూడా పోసాం, మిరపనారు మనకు కనపడుతుంది కదా. ఈ మిరపనారు కూడా మనం ఎందుకు పెట్టలేదంటే, సిస్టమ్ మార్చేసిన తర్వాత, డ్రిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత పెడదామన్న ఉద్దేశంతో నేను అలా ఉంచేసి ఒక నారు మొక్కలు పెట్టుకున్నాను. అప్పటి వరకు మా గార్డెన్లో ఉన్నట్టు మొక్కలు చూడండి, ఈ పూల మొక్కలు, ఈ చిక్కుడు మొక్కలు, అలాగే మనకి చెర్రీ టమాటాలు, ఇది చెర్రీ టమాటాలు కనపడితే కొన్ని అయితే పండుగ దరుచుకొచ్చాయి. ఈ రకంగా ఏలాడగట్టాము ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ మోడిఫై చేసిన తర్వాత దీన్ని కూడా చూపిస్తాను. ఇంకా మనకు వంగ మొక్క మంచి పూత మీద ఉంది. దాంతో అటు ఇక మనకు కొన్ని కాయలు, నారింజ కాయలు కనపడుతున్నాయి, బత్తాకాయలు. అది కూడా కాకుండా ఇక్కడ కూడా కొన్ని పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్లో చిన్న చిన్న మొక్కలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత పెడదామన్న ఉద్దేశం తాగాము. అయితే సిస్టమ్ ఎలాగ మనం మోడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి మోడిఫికేషన్ చేసిన తర్వాత మనం పెడదామన్న ఉద్దేశంతో ఆగామే. అలాగే మనకి పచ్చిమిరక చూడండి, ఈ పచ్చిమిరక చెట్టు కూడా ఈ సిస్టమ్స్ ఇక్కడ వరకు చిన్న పాట్లు పెట్టినప్పటికీ కాయలు చూడండి చాలా బాగా చక్కగా వచ్చింది. అదేవిధంగా మనకి వంగ మొక్క ఉంది, పాతది, ఇంతకుముందు పాత వీడియోలో చూసుంటుంది. ఇక్కడ ఏదైనా చూసుకుంటే ఇక్కడికి వెళ్తే మళ్ళీ కింద కాయలు కూడా మనకు కనపడుతున్నాయి కదా. ఈ కాయలు ఇక్కడ కనపడుతున్నాయి, వంకాయలు. అదే కాకుండా ఇక్కడ కూడా మనకు కనపడుతున్నాయి కొన్ని వంకాయలు. మనం గమనించినట్టయితే మిగిలిన ఈ మొక్కలన్నీ చూస్తే ఇట్లా ఎండిపోతున్నాయి ఊరి నుంచి వచ్చేప్పటికి. ఇటువంటి రాకోకుండా ఉండటం కోసం నేను కొత్త పద్ధతి చేయబోతున్నాము. అదే మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇంక మన దాంతో సపోటా మొక్క ఉంది. అలాగే సపోటా ఇటు పక్క చూసి సపోటా మంచి కాపు మీద ఉంది, తయారు కాలేదు. దాని తగ్గట్టుగా ఇక్కడ చూసినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సపోటాలో స్పెషాలిటీ అంటే పెద్ద అవుతుంది, తిన్న తర్వాత ఎంత ఉంటుందంటే ఇందులో పంచదార కానీ తేనె కానీ కలిపి తిన్నామా అన్నంత టేస్టీగా ఉంటుంది. ఇది అంత తీపిదనం ఉంటుంది ఇది కాయ. ఆ తర్వాత ఇక ముందుకెళ్తే అక్కడ గజన ముందు మనకి ఆ చిన్న పాటలో పెట్టిన ఉంది, అది ఒక 35 లీటర్స్ కెపాసిటీ ఉన్నట్టు గజనిమ్మ. దాని తగ్గట్టుగానే వంగ కూడా మంచి పూత మీద, కాత మీద కూడా ఉంది, చూడొచ్చు. అది ఇక్కడ గుత్తులు కూడా ఉన్నాయి, చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ చెర్రీ టమాటాలు ఎలా యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇక్కడ ఒక మొక్క ఉంది. నిమ్మలో ఇది ఒక వేరే రకమైన నిమ్మ, దీనికి పూత వస్తుంది, పూత మీద ఉంది. కాస్త ముందుకు వెళ్ళి ఇంకా మొక్కలు ఉన్నాయి మన దగ్గర, చూద్దాం. ఇది ఒక రకమైన తాయి, పూత వస్తుంది దీనికి ఇప్పుడే చూడొచ్చు. పూత ఇక్కడ పూత జస్ట్. అలాగే ఇదిగో ఇక్కడ వచ్చి కొంచెం కింద కూడా వచ్చింది. మీకు చిగుర్లు కూడా తీసేసిన తర్వాత, ఆకులు తీసిన తర్వాత చిగుర్లు కూడా రావటం మొదలైంది. ఇంకా దీంతో పాటు ఇటు పక్కన ఉన్న పూల మొక్కలు, బంతి మొక్కలు అయితే వాటి లైఫ్ అయిపోయినట్టుంది, వాడిపోయింది. ఇంకా అక్కడ చూస్తేనంటే మనకు వాటర్ యాపిల్ పిందెలు మొదలైనవి. మనకి చక్కగా చిగుళ్ళు వస్తున్నాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుళ్ళు వస్తున్నాయి, ఇది కూడా వస్తుంది, పిందెలు కూడా వచ్చాయి. ఇంకా అరటి మొక్క చక్కగా చల్లగా ఉండటం కోసం ఎప్పుడు వేస్తుంటాను నేను అరటి మొక్క. దాంతోపాటు ఇక్కడ కూడా మన కొన్ని చిన్న చిన్న పార్ట్స్లో మన విత్తనాలు వేయటం, మొక్కలు రావటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా తయారు చేసింది. అందుకని రీపాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను. ఆ రీపాటింగ్ చేయడం అనేది మన గార్డెన్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత, చక్కగా అయిన తర్వాత చూపిస్తాను. అప్పటి వరకు
మన ఈ గార్డెన్ ఇటు పక్కన ఉన్నది చూపించాను, మరి ఇంకో పక్కన ఉంది కదా సపోటాలతో పక్కన మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యాంగో కొండ మామిడి, అడవి మామిడి అంటారు. అలాగే ఆ పక్కన చూస్తే మనకి జామ కనపడుతుంది. ఇక్కడ తోటకూర, ఎర్ర తోటకూర విత్తనాలు లేకుండానే వచ్చింది. ఎందుకంటే కిందసారి విత్తనాలు వేసాము, పెంచాము, రాలినట్టుంది. అలాగే ఒక విత్తనం కూడా వచ్చింది. దాంతోపాటు చక్కని గులాబీ, క్షమించాలి, కిందసారి మొక్క వేసినప్పుడు ఆ విత్తనాలు రాలినట్టు ఉన్నాయి. రాలి మొక్క వచ్చింది, చక్కగా ఉంది, బాగుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ గులాబీ చూసినట్టు చక్కగా ఉంది. ఇది మొగ్గల మీద ఉంది, చూడటానికి ఎంత బ్యూటీగా ఉందో మీరు చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇది బేర్ యాపిల్. ఇటు పక్కకు మనం వెళ్తే ఇక్కడ కూడా బేర్ యాపిల్ ఉంది, ఇది ఒక రకం ఉంది. ఇక్కడ వరకు నేను ఒక పక్షి గూడు పెట్టింది నేనటి వరకు. ఆ పక్షి ఇప్పుడు గూడు లేదు, పక్షి లేదు. అది తీసేసిందా లేకపోతే వేరే తీసేసిందో తెలియదు, కానీ దీన్ని ఆధారంగా చేసుకుని అది పెట్టుకుంది. మనకి జామ, ఇది కూడా జామ, ఈ చాలా పెద్ద సైజు అవుతుంది, చాలా బాగుంటుంది. సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి ఇందులో. ఆ తర్వాత మనకి అడేనియం ప్లాంట్, ఇది అక్కడ మనకి బొప్పాయి ఒకటి కనపడుతుంది. ఇవి నేను చెప్పాలనుకున్నది గ్రీన్గా ఉన్నది అంటే ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయో ఈ కాయలు కూడా అంత గ్రీన్గా ఉంటాయి. పండిన తర్వాత కొంచెం గ్రీన్నెస్ తగ్గుతుంది ఇందులో ఉన్న ప్రత్యేకత ఇది. ఇది ఇక్కడి నుంచి మనం చూడవచ్చు. ఈ తర్వాత మనం చెప్పాల్సింది ఏమిటంటే దాంతోపాటు మనం ములగ చెట్టు కూడా వేసాం. ఇక్కడ ములగ చెట్టు కూడా ఒక డ్రమ్ములో వేసాం. ఇది ములగ మొక్క, ములగ చెట్టు. ఇటు పక్కన చూస్తే కుడి పక్కన దానిమ్మ కాయలు కాసింది, కాత అయిపోయింది. మళ్ళీ కాయటాక ముందుగానే ఒకసారి మీకు చూపిస్తున్నాను. దాంతో ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను నేను. ఆ తర్వాత మనకి సువాసన కోసం మన గార్డెన్లో పెంచుకున్నటువంటి ఇది మర్మం. ఇటు పక్కన కూడా ఇంకోటి చూపిస్తాను మనకి. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను, ఔషధం కోసం మనం పెంచేటువంటి మొక్కలు. ఇటు ఒక మొక్క రణపాలు అంటారు. దీని ఆకుతోనే వస్తుంది, ఈజీగా పెరుగుతుంది. అది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్పి అందరికీ నమ్మకం. అందుకని ప్రతి ఒక్కళ్ళు గార్డెన్లో ఇది పెట్టుకుంటారు. ఆ తర్వాత అంజీర్ కూడా కాపు మీద ఉంది, కాపు కాస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేసి హైట్ తగ్గిస్తూ ఉంటాను, మళ్ళీ కాపులు వస్తూ ఉంటుంది. ఇదండి ఇప్పుడు మా యొక్క గార్డెన్ యొక్క సెటప్ ప్రస్తుతం ఇలా ఉంది. వీటన్నిటిని మోడిఫికేషన్ చేసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ గార్డెన్ మీద, ఈ కాయల మీద, సెటప్ మీద మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ చేయండి. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా మీ యొక్క సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఉంటాం మరి. జై హింద్.